అంతా కూడా ఒకరిని తీసేయలేదు, ఒకరిని పెట్టుకోలేదు. వారి స్తోమతను బట్టి ఈ సభలు జరగటానికి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి పేర్లు 32 పేర్లు వచ్చినాయి. నేను పేర్లు చదవను. ప్రస్తుతానికి ఈ 32 పేర్లు మన సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ జనాంగం. ఆ కుటుంబాలందరికీ నా హృదయపూర్వక వందనాలయ్యా. మీరు ఇంటికాడ ఉన్నారేమో, ఒకవేళ మీకు కూడా వందనాలయ్యా. పడుకున్నారేమో, ఒకసారి లేకండి అయ్యా. మీటింగుల కొరకు వారు ఇచ్చినటువంటి ద్రవ్యము బట్టి దేవునికి ఎంతో వందనాలు తెలియచేస్తూ ఉన్నాం. దయచేసి వాళ్ళ పేర్లు చదువుతాను, అందరూ కూడా ఆలకించండి. మీటింగుల కొరకు నేను ఇక్కడ వెళ్ళాను, నాతో పాటు చిన్నపిల్లలు ఉన్నారు. తదుపరి కోటి నరసింహరావు గారు, యాకోబు గారు కూడా కలిశారు. వాళ్ళతో చెప్పాను, నేను కాస్త పెద్దలుగా మీరు కూడా వస్తే బాగుంటుందేమో అని అన్నప్పుడు వారు కూడా ఏకీభవించారు. కొర్నేలి గారు ఇంటి పేరు ఏంటో తెలియదు, కానీ కొర్నేలి గారు ఆ మధ్య బజార్లో ఉంటారు. అయ్యా నా వంతు బియ్యం ఇస్తాను. అయ్యా మీ కుటుంబానికి వందనాలండి. అలాగే డొక్కా వెంకటేశ్వరరావు గారు, వారికి కూడా మీటింగుల కొరకు మరీదాస్ గారు, వారికి కూడా మీటింగుల కొరకు మకీనా ఆనంద గారు, మీటింగుల కొరకు లాజర్ గారు, మీటింగుల కొరకు విడిచిమంటి రైస్ అంటే బియ్యం. స్తోత్రం చెప్తామా? గట్టిగా చెప్పండి. వారి కుటుంబాల దేవుడు దీవించునుగాక. అలాగే కూరగాయలు ఇచ్చినటువంటి కుటుంబాలు ఉన్నాయి. మరీదాస్ గారు డొక్కా, ఆది గారు వాటర్ టిన్లు 15 తెచ్చారు. గోపయ్య గారు చికెన్ కూరగాయలు, స్వప్న కూరగాయలు తీసుకొచ్చారు. తదుపరి పాలు పంపినటువంటి కరుణమ్మ గారు, వెంకయ్య గారు, ఆది గారు, అయ్యా మీ కుటుంబాలందరికీ నా ఆశీస్సులు, నా దీవెనలు. దేవుడు మీకు మేలు చేయనుగాక. స్తోత్రం చెప్తాం. మీ అందరికీ వందనాలండి. ఎక్కడ ఉన్నా కానీ నా శబ్ద యంత్రము ద్వారా మీకు వినిపిస్తుందో లేదో నాకు తెలియదు, కానీ మీ పేర్లకు చదువుతూ ఉన్నాను. దయచేసి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే పుల్లలు ఇచ్చినటువంటి మనుషులు ఆదిలక్ష్మ గారు, తర్వాత ఇటు వచ్చినాయి. మరి ఇక్కడ ఇచ్చినటువంటి ఎవరో పుల్లలు తెలియదు, కానీ వాపెట్లకు కూడా నాకు వందనాలండి. ఈ వాట్ ఆఫ్ థ్యాంక్స్లో మీ పేర్లు ఏమైనా మర్చిపోయినట్లయితే క్షమించండి. ఇక్కడ సహాయపడినటువంటి కుటుంబాలు ప్రస్తుతానికి కూరగాయలు ఇచ్చిన వాళ్ళకు, అలాగే మాంసం, బియ్యము, కోడి మాంసం, పుల్లలు, పాలు, అలాగే అంతవరకు సంఘమంతా కూడా ఈ కార్యక్రమాలలో ఎలా జరుగుతుంది, ఎలా జరిగిస్తాడు,
నాకున్నటువంటి ఈ యొక్క